శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, తమిళ్ హీరో విజయ్ భార్య అయినటువంటి సంగీత గారు దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఆవిడకి డివోర్స్ కావాలని డివోర్స్ పిటిషన్ ఫైల్ చేయటం, దానిలో కూడా సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్. భర్తకి వేరే హీరోయిన్తో యాక్ట్రెస్తో సంబంధం ఉంది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, సో ఇందులో నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను అని ఆవిడ పిటిషను. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే చర్చ. ఈ పూర్తి అంశం పైన మీ విశ్లేషణ ఏంటి? ఏది ఏమైనప్పటికీ మనం ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలాంటి విషయాల మీద మనం మాట్లాడుకున్నాం. అది విజయ, నరేష, ఇంకొకరా అనేది మనకు సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, విషయంతోనే మనకు సంబంధం. ఆ విషయం ఏంటి? ఒక బంధంలో ఉండగా ఇంకొక స్త్రీతోటి బంధాన్ని కొనసాగించాలనుకోవటం అనే విషయం మీద మనం ఎప్పుడు కూడా నిర్ద్వందంగా, ఒకవేళ భార్య గయ్యాళిది కావచ్చు, ఒకవేళ భార్య ఇంకేదన్నా కావచ్చు, అయినప్పటికీ కూడా మీకు ఆ హక్కు లేదనే చెప్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది అని చెప్తున్నా కానీ పరస్పర విరుద్ధమైన తీర్పులు అవి. ఆ తీర్పుల్ని బేస్ చేసుకుని ఎవరో జీవితాల్లో నిప్పులు పోసుకోమాకండి. ఒకవేళ ఆల్రెడీ నిప్పులు పోసుకుని వాటి దగ్గర తాళపాకులు కట్టుకుంటామంటే కుదరదు అనే చెప్తున్నాం మనం. విజయ్కైనా అంతే. నిజంగా విజయ్కి అలా ఆ పరిస్థితి ఇంట్లో ఉన్నట్లయితే గనక, అంటే ఇప్పుడు ఇదేదో కావాలని రాజకీయ కుట్ర అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు రాజకీయ కుట్రే అనుకుంటే ఎప్పటి నుంచో ఇది కొంచెం గుసగుసలు ఉన్నాయి. ఇప్పుడు ఏమీ లేకపోతే ఎవరన్నా ప్రోద్బలం చేస్తే కూడా ఆమె కుటుంబంలో ఆమె ఎందుకు నిప్పులు పోసుకుంటుంది? ఇప్పుడు విజయ్ రాలేదుగా బయటికి, వచ్చింది ఆ అమ్మాయి. అక్కడ ఏదో ఉంటేనేగా, లేకుండా వాళ్ళు చెప్పారని చెప్పి లేనిపోయిన అబద్ధాలు చెప్పి కాపురం కూల్చుకోదు కదా అమ్మాయి అయినా. అందుకని ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక బాధ్యత గల వ్యక్తులవి అనుకున్నప్పుడు కొంత ఆలోచించి తమ నడవడికను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పైగా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, చట్టం ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది. నీతి పాఠాలు ధర్మపన్నాలు చెప్పటం కాదు, చట్టం ఏం చెప్తుంది. పైగా మన దేశంలో ఒకప్పుడు బహుభార్యతత్వం ఉండేది. అయితే అది కాలక్రమేణా బహుభార్యతత్వం లేదు. అయితే ఆ అలవాటుని కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ రోజుకి కొనసాగించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తమిళనాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. పెద్దిల్లు చిన్నిల్లు అంటారు. మనకిక్కడ అది అలా మాట్లాడుకోవడం చాలా తప్పుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఏవో సంబంధాలు ఉన్నాయని కర్ణాకర్ణిగా వింటాను తప్పితే ఎక్కువ మంది అలా చేసే పరిస్థితి కాదు. ఓకే. అయితే ఆ రోజుల్లో మహిళలు దాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు కరుణానిధి గారికి మొత్తం 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు. అయితే చివరి వరకు 2 బతికే ఉన్నారు ఆయన చనిపోయే వరకు. ఇప్పుడు కనుమొళియన్ను స్టాలిను ఒక తల్లి బిడ్డలు కాదు, అళగిరిను స్టాలిను ఒక తల్లి బిడ్డలు కాదు, వేరువేరు మహిళలకి పుట్టిన వాళ్ళు వీళ్ళు. అయితే అక్కడ అది ఎందుకు ప్రశ్న కాలేదు అంటే, ప్రశ్న కానంత మాత్రాన అది కరెక్ట్ అని కాదు, అది ప్రశ్న అవ్వకోకుండా మనం ప్రశ్నించడం కరెక్ట్ కాదు. ఇది అసలు పాయింట్. ఇప్పుడు సంగీత బయటకు వచ్చి చెప్పలేదు అనుకోండి, మనం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఎవరైతే ఎగ్రేవిడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే బాధిత మహిళ ఎవరున్నారో ఆవిడ మాత్రమే చెప్పగలగాలి. ఆవిడ చెప్పిన తర్వాత మనం మాట్లాడవచ్చు. ఓకే. అంతేగాని ఇప్పుడు మనం ఇంత పబ్లిక్లో కూర్చొని ఏమమ్మా సంగీత మీ ఆయనకి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది, కొంచెం జాగ్రత్త పడు, తెలుసుకో, మంచి చెప్పడానికి లేదు. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా 3 పెళ్ళిళ్ళు అని వీళ్ళు మాట్లాడుతుంటే కూడా అది అంత మాట్లాడాల్సిన అంశం కాదు. ఎందుకంటే ఎవరు మాట్లాడాలి? అతని భార్య ఎవరైతే ఉన్నారో, అధికారిక భార్య ఎవరైతే ఉన్నారో, అనధికారిక భార్యగా చలామణి అవుతున్నాము గురించి ఆవిడ మాట్లాడితే మనం మాట్లాడతాం. అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ విషయంలో ఎంత మాట్లాడాలని చూసినా అది ఏమి పెద్ద ఉపయోగం కలగల.
మరి ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇతని గురించి ఇతని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఇవాళ పెద్ద ప్రశ్న. నేను ఇందాకే ఓ మాట చెప్పా, తమిళ ప్రజలకి కొంచెం ఈ ఈ ఈ ఈ కల్చర్ పట్ల పెద్దగా అభ్యంతరాలు ఉంటాయని నేను అనుకోను. దానివల్ల అతనికి ఏదో నష్టం జరిగిపోద్ది అని నేను అనుకోవట్లే. కాకపోతే ఈ అంశం కన్నా కూడా ఇవాళ అసలు అక్కడ ఉన్న పరిస్థితుల్లో అతనికి ఒక రాజకీయ అవకాశం వస్తుందా లేదా అనేదే పాయింట్. ఇప్పుడు స్టాలిన్ కన్నా ఇతను మంచి పరిపాలన అందిస్తాడు అనే ఒక నమ్మకం ప్రజలకి విజయ్ కలిగించుకోగలడా? అతనుకున్న ఓటింగ్ శాతం 13%, 14% అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తా అంటున్నాడు. పైగా ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైంది? అందుకే కదా కలిసి పోటీ చేశాడు మొన్న. అందుకని ఎన్టీఆర్ లేదు ఎంజీఆర్, జయలలిత అట్లాంటి వాళ్ళకు ఉన్నంత ఫాలోయింగ్ వీళ్ళకు ఉంది అని అనుకోలేము. పైగా ఆ కాలం ఒక అభిమానం, అన్ని సెక్షన్స్ వాళ్ళకి అభిమానం ఉండేది. పిల్లలకు ఉండేది, పెద్దలకు ఉండేది, ముసలోళ్ళకు ఉండేది, అందరు ఎన్టీఆర్ అంటే అందరికీ ఉండేది. ఇప్పుడు ఈ యంగ్ హీరోస్కి స్టూడెంట్స్కే ఇష్టం ఉంటుంది. ఆ స్టూడెంట్ దశ దాటారు అంటే వాళ్ళకి ఈ అభిమానం ఉండదు. అదే కారణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఆ రోజు అక్కడ సీట్లు తక్కువ రావడానికి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల, ఒక చోటేమో ఈయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, ఇంకొక అతను మటుకు ఒక్కడే గెలిచాడు. ఫస్ట్ టైం ఎందుకు జరిగింది అది? అన్ని వర్గాల ప్రజలు సినిమా యాక్టర్లను ఆదరించాలని లేదు. అది ఒక ఎన్టీఆర్ కిన్ను ఆ పాతకాలం రోజుల్లో చెల్లిపోయింది. అందుకని ఇప్పుడు విజయ్ కూడా ఏంటి అంటే సినిమా యాక్టర్లకి చాలా ఉంటుంది అనే ఒక నమ్మకంతో వీళ్ళకి తెగ ఆదర్శాలు, సమాజం పట్ల అవగాహనలు ఇవన్నీ ఉంటాయని నేను అనుకోను. పైగా వాళ్ళకున్న అవగాహనని ప్రజల దాకా చేర్చగలిగే విషయంలో వీళ్ళు సమర్థవంతంగా చేర్చగలరా లేదా అనేది కూడా ఒక డౌటు. ఏదైనా ఉపయోగపడేది ఎలా ఉపయోగపడతాడు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అంటే? అధికార పార్టీకి కాస్త సీట్లు తక్కువ వచ్చేలాగా చేయగలడు అతను. పైగా స్టాలిన్ చేస్తున్న విధానాలకి కాంగ్రెస్ స్టాలిన్ కలిసే పోటీ చేస్తారు అక్కడ. అట్లాగే కమ్యూనిస్టులు కూడా స్టాలిన్తో కలిసే ఉన్నారు. కాబట్టి విజయ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఇంకోవైపు ఎవరున్నారు? బీజేపీ. అలాగే ఇంకోటి, ఆ రోజు జయలలిత పార్టీలో నుంచి 2 లీడర్స్ బయటకు వచ్చారు. ఈ 2 లీడర్లో ఒకళ్ళు డిఎంకేలోకి వచ్చారు. అంటే ఏఐఏడిఎంకేకి బీటల వారిని అనే. ఇప్పుడు శశికళ ఏమంటుంది? నేను ఇంకో కొత్త పార్టీ పెడతాను అంటుంది. ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టి ఆయన చీల్చి, ఆల్రెడీ ఏఐడిఎంకే పోటీ చేసి వాళ్ళు చీల్చి, ఇంకో పక్కన బీజేపీ వాళ్ళు చీల్చి, లేదు బీజేపీ ఏఐఏడిఎంకే కలిసి పోటీ చేస్తే ఇప్పుడు వీళ్ళు కలిసి పోటీ చేస్తారని శశికళకు కోపం వచ్చింది. ఆ రోజు శశికళ తనని సీఎం అని చేయమని అడిగింది. బీజేపీ వాళ్ళు ససేమిరా పన్నీర్ సెల్వం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే చేరిసగం ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె కక్షలోనే ఉంది. అందుకని ఇప్పుడు వీళ్ళలో ఒకళ్ళేమో ఇందులోకి వచ్చారు, ఇంకొకళ్ళేమో బీజేపీతో కలిసి పోటీ చేస్తారు. అది ఆమెకి ఇష్టం లేదు, అందుకే కొత్త పార్టీ అంటుంది. ఈ పరిస్థితుల్లో విజయ్ నెగ్గుకు రావటం అనేది ఈ సంగీత విషయం అనే కాదు, రాజకీయాల్లోనూ అతను ఒక రకంగా పైకి వచ్చే పరిస్థితి లేదు. 26 సంవత్సరాల కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాడు అనే ఒక పేరు తెచ్చుకోవడం తప్పితే ఇవాళ అతనికి మిగిలేది ఏమీ లేదు. పైగా ఇవన్నీ చాలనట్టు వాళ్ళ నాన్న ఒకప్పుడు కోడలు గురించి గొప్పగా చెప్పి, ఇప్పుడేమో నా కోడలు నిఘా పెట్టింది, నా కోడలు అలా చేసింది ఇలా చేసింది అని మాట్లాడటం. ఒక రకంగా స్టింగ్ ఆపరేషన్ చేశారు అంటారు కొంతమంది. ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్ చేసినా దొరకకపోతే నా మీద అనవసరంగా స్టింగ్ ఆపరేషన్ చేశారని మనం మాట్లాడినా అర్థం ఉంటుంది. దొరికాము అంటే అర్థం ఏంటి? మనమే చేయబట్టే కదా, చేయకుండా ఉండొచ్చుగా. ఇప్పుడు ఆమె కూడా ఆమె ఏదో నిఘా పెట్టింది అంటే, ఆమె ఎంత నిఘా పెట్టినా విజయ్ సరిగా ఉంటే
ఆమె ఏం పట్టుకోగలిగేది? పైగా ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా పిల్లలు తల్లి వైపే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు తండ్రిని అన్ఫాలో చేశాడు సోషల్ మీడియాలో. ఇప్పుడు రేపొద్దున అటుపోయి ఇటుపోయి రెంటికి చెడ్డ రేవడవుతాడు విజయ్. ఇప్పుడు ఎంతో కొంత రాజకీయాల మీద ఆసక్తి వచ్చింది, సినిమాల మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయలేడు, రాజకీయాల్లోనూ రాణించలేడు, సినిమాల్లోనూ పూర్తిగా చేసుకోలేడు. అది చూస్తే ఇంట్లో చూస్తే కుటుంబం దూరం అయిపోతుంది. ఇప్పుడు అందుకే అన్ని రకాలుగాను అతనే విజయ్కి నష్టమే జరుగుతుంది తప్పితే, విజయ్కనే కాదండి, ఈ వివాహేతర సంబంధాలు లేదు ఇంకొక అదర్ ఉమెన్ తోటి రిలేషన్షిప్లు ఇవన్నీ కూడా పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తాయనే కాదు, కానీ ఎంతో కొంత మానసికంగా కుంగిపోవటానికి, ఒక అస్థిరతకి దారితీస్తాయి ఇవన్నీ కూడా. అందుకని దయచేసి ఒకప్పటి మహిళల్లాగా భర్తలు ఏం చేసినా చూస్తూ ఊరుకునే మహిళలు కాదు ఈరోజు. గమనిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, కోర్టుల వరకు వెళ్తున్నారు, చట్టాలని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆమె చట్టాన్నే ఉపయోగించుకుంది. అలా కాకోకుండా ఓ నలుగురు రౌడీల్ని పంపించి అదేదో ఇస్తారు సఫారీ ఇచ్చి విజయ్ని ఏమి చేపించలేదు కదా. ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఆవిడకే ఉంటుంది, సంగీతకే ఉంటుంది. అందుకని కొంచెం నరేష్ అవచ్చు, మన దగ్గర ఇంకొకరు, ఎవరైనా సరే మీరు ఈ ఈ ఈ ఈ ప్రాక్టీసెస్లోకి వెళ్లకుండా ఉంటే మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.